మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏం చేస్తుంటారంటే ఎర్లీగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి చెప్తుంటారు. కానీ ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ టైంలో స్టార్ట్ చేయాలనేది ఈ విషయాలు ఎవరు చెప్పరు. కానీ ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి విషయమే. మిడిల్ క్లాస్లో ఎట్లుంటుందంటే 25 ఇయర్స్ వచ్చేసరికి కుటుంబ బాధ్యతలన్నీ దాదాపు నెత్తిన పడతాయి. అండ్ పడ్డ తర్వాత అతను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అతనికి పాసిబుల్ కాని పని. చాలా వరకు ఇట్లానే స్ట్రగుల్ అవుతుంటారు. అండ్ కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, అండ్ అప్పటికే ఉన్న ఈఎంఐలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తుంటారు అన్నట్టు. ఎర్లీ ఏజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా మన దగ్గర ఎట్లుంటుందంటే, ఒక బాయ్ కానీ ఒక గర్ల్ కానీ వాళ్ళు ఏంటంటే ఒక 20 to 25 ఇయర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళకి మ్యారేజ్ అయిపోవడం, ఇలాంటి విషయాలు అనేవి జరుగుతుంటాయి. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేసి 21-22 ఇయర్స్ వరకు అయిపోతుంటుంది. సో ఇప్పుడు ఒక సైకిల్ ప్రకారం వాళ్ళు మామూలుగా ఎవరైనా కానీ 20 ఇయర్స్కే వాళ్ళు సంపాదించడం అనేది స్టార్ట్ చేస్తుంటారు జనరల్గా. సో ఇక్కడ 20 ఇయర్స్కి సంపాదించడం స్టార్ట్ చేసి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది అండ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే పర్సన్ ఏ, పర్సన్ బి అండ్ పర్సన్ సి. సో ఈ విధంగా ఒక 3 ముగ్గురిని ఈ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పర్సన్ ఏ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎర్లీ ఏజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 20 సంవత్సరాలకే అతడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిండు అనుకుందాం. ఇక్కడ 20 సంవత్సరాలకే ఇన్వెస్ట్మెంట్ చేసి నెలకి 5,000, అతనికి ఒక 20,000 శాలరీ వస్తుంది అనుకుందాం, లేదంటే 10,000 వస్తుంది అనుకుందాం. అండ్ 10,000 వచ్చినప్పుడు అతనికి ఏం బాధ్యతలు ఉండవు. అండ్ అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిండు కాబట్టి అతని మీద ఎవరు డిపెండ్ కాదు. సో అతడు ఏం చేసిండంటే ఒక 3 సంవత్సరాల పాటు అతను ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసి అండ్ కంటిన్యూ చేసిండు అనుకుందాం. సో ఇక్కడ మనకి ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో చూసుకున్నట్టయితే 3 సంవత్సరాల పాటు ఇండెక్స్ ఫండ్స్లో, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. సో లైక్ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈ విధంగా. సో మామూలుగా అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మేజర్గా మనకి ఎక్కువ రిటర్న్ అనేది ఇస్తుంటాయి. అంటే లైక్ 15 to 20, 25. అదే స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే అప్ టు 60% రిటర్న్ కూడా వస్తాయి. బట్ మనం ఆన్ యావరేజ్గా 15% రిటర్న్ ఇచ్చే ఇండెక్స్ ఫండ్స్ని తీసుకుందాం. సో దాంతో అయితే ఇన్ఫ్లేషన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా చూసుకుందాం. రైట్, ఇప్పుడు 20 ఇయర్స్ ఏజ్లో అతను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే అతని జీతం ఒక 10,000 అనుకుందాం. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాడు కాబట్టి 10,000 అనుకుందాం. అండ్ దాంట్లో వచ్చిన 50% అతను ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసిండు అనుకుందాం. అంటే 3 ఇయర్స్ పాటు 15% సేవ్ చేయగలిగినట్టయితే అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినట్టయితే సో ఒక 15% రిటర్న్ తోటి ఇక్కడ మనం క్యాలిక్యులేటర్లో క్లియర్గా చూసుకోవచ్చు. 3 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే అతని టోటల్ క్యాపిటల్ వచ్చేసి 1 lakh, అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,80,000 అవుతుంది. అదేవిధంగా అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,80,000 అవుతుంది. అదేవిధంగా అతని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2,28,397 అవుతుంది. అంటే 48,397 రూపీస్ అతని ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ వచ్చింది అన్నట్టు. ఈ 2,28,397 రూపీస్ తీసుకుపోయి లంసమ్గా ఇన్వెస్ట్ చేసిండు అనుకుందాం. అంటే ప్రతి ఏజ్లో, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ 60 ఇయర్స్ ఏజ్లో రిటైర్ అవుతారు. నార్మల్గా 70 to 80 ఇయర్స్ వరకు బతుకుతుంటారు. అండ్ 65కి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. బట్ ఆన్ యావరేజ్గా 60 ఇయర్స్కి రిటైర్ అవుతుంటాడు. సో అప్పటి వరకు వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండాలి కాబట్టి సో ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మనకి 3 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఓన్లీ 2,28,397 రూపీస్ ఇతడు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన క్యాపిటల్ 2,28,397ని తీసుకుపోయి లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. 2,28,397 రూపీస్ వచ్చేసి లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో అదే 15% గ్రోత్ తోటి సో 60 ఇయర్స్కి రిటైర్ అవుతాడు కాబట్టి అతని ఇన్వెస్ట్మెంట్ టైం నుంచి వెళ్ళి అతనికి ఆల్మోస్ట్ 37 ఇయర్స్ పాటు రిటైర్మెంట్కి టైం ఉంది. సో ఈ రిటైర్మెంట్కి టైం ఉంది కాబట్టి ఈ 37 ఇయర్స్ అతడి ఇన్వెస్ట్మెంట్ని అలా వదిలేసిండు. అండ్ 23rd ఇయర్స్ నుంచి అతడి ఫ్యామిలీ గోల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బైక్ కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం అండ్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అతను దాని మీద స్పెండ్ చేస్తుండో అండ్ పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది పూర్తిగా వదిలేసిండు. అండ్ అతనికి వచ్చే జీతంలో సో అతని ఎక్స్పెన్సెస్కి గాను అండ్ అతడు ఫ్యామిలీ ఎక్స్పెండిచర్కి గాను ఈ విధంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తాడు. అండ్ ఆ పెట్టిన 2,28,000 ఏదైతే ఉన్నదో అది పూర్తిగా వదిలేసిండు అన్నట్టు. ఇప్పుడు అది అతని ఫైనాన్షియల్ గోల్, అంటే రిటైర్డ్ అయ్యే స్టేజ్కి అతడి ఫైనాన్షియల్గా ఎంత వస్తే అంత తీసుకుంటాడు అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుందాం, 37 ఇయర్స్ పాటు అతడి ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా వదిలేసినట్టయితే అదే 15% రిటర్న్ తోటి ఆల్మోస్ట్ 4,02,26,397 అక్షరాల 4 కోట్లు. అంటే 37 సంవత్సరాల పాటు 2 లక్షలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే అతనికి వచ్చిన రిటర్న్ ఎంత అంటే 4 కోట్లు.
ఈ 4 కోట్లు అతడి రిటైర్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ చేసుకోవచ్చు. అతను చూసిన పర్సన్ బి ఏం చేస్తాడంటే, సో మా ఫ్రెండు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసిండు కదా, సో నా పని ఏంది, మరి నాకు కూడా రిటర్న్స్ కావాలి అండ్ నాకు కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ రిటైర్మెంట్ ఏజ్ కల్లా నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకొని, సో అతడు ఏం చేస్తాడంటే 25 ఇయర్స్లో అతడి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు. 25 ఇయర్స్ అప్పుడు అతడు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు. 25 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేయగానే అతడు 3 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిండు అనుకుందాం. సేమ్ అదే 5,000, అతడికి కూడా 2,28,397 రూపీస్ రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అతడికి ఎక్కువ ఫస్ట్ పర్సన్ ఏ టైంలో చూసుకున్నట్టయితే 37 ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్కి అతనికి 37 ఇయర్స్ ఉన్నది అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 28 ఇయర్సే అతనికి ఉండడం వల్ల ఇక్కడ 32 ఇయర్స్ మాత్రమే రిటైర్మెంట్కి అతనికి టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు 32 ఇయర్స్ పాటు ఆయన కనుక ఇన్వెస్ట్మెంట్ని అట్లా వదిలేసినట్టయితే సో ఆయనకు వచ్చే రిటర్న్ వచ్చేసి 1,99,99,599. సో ఇక్కడ ఏమైంది, ఆల్మోస్ట్ 4 కోట్లు కాస్త సగం అయిపోయింది. అంటే కేవలం 5 సంవత్సరాలలో అతని ఇన్వెస్ట్మెంట్ మీద 2 కోట్లు ఎక్సెస్ వచ్చినాయి. సో ఇక్కడ 2 కోట్లు మాత్రమే వచ్చింది. చూసారా, ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటూ. అంటే ప్రతి రూపాయికి ఇంకొక రూపాయి యాడ్ అవుతుంటుంది. సో ప్రత్యేకంగా దీనికి ఏదో బుక్స్ ఉన్నాయంటే ఇందుకోసమే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2 కోట్ల రిటర్న్ అనేది వచ్చింది. సో ఇప్పుడు బాగానే ఉంది. పర్సన్ సి ఏం చేస్తాడంటే అతనికి ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, సో 28 ఇయర్స్లో వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకొని అండ్ వీళ్ళు చెప్తూ ఉండడం వల్ల సరే నాకు కూడా ఒక ఫైనాన్షియల్ గోల్ కావాలి అండ్ నేను కూడా ఏదో ఒక విధంగా నా రిటైర్ అయ్యే టైంకి ఇండిపెండెంట్గా ఉండాలనుకొని అప్పుడు అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అది 28 ఇయర్స్ ఏజ్లో. సో ఫైనాన్షియల్గా అతను ఇండిపెండెంట్గా ఉండాలని దాదాపు 3 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. 28 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అదే సేమ్ 2,28,397 రూపీస్ 3 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసిండు. అండ్ అతనికి వచ్చేసి రిటైర్మెంట్ పీరియడ్కి 29 ఇయర్స్ ఉన్నది. సో ఈ 29 ఇయర్స్ అతడి ఇన్వెస్ట్మెంట్ కనుక వదిలేసినట్టయితే 1,30,50,061 రూపీస్ వచ్చినాయి. అంటే ఫస్ట్ కండిషన్లో 4 కోట్లు వస్తే సెకండ్ కండిషన్లో 2 కోట్లు వచ్చినాయి, థర్డ్ కండిషన్లో 1,31,00,000 మాత్రమే వచ్చినాయి. దీన్ని బట్టి చూసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్లీ ఏజ్లో ఎంత ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ పర్సన్ చూసుకున్నట్టయితే ఏ విధంగా స్ట్రగుల్ కాలేదు, సింపుల్గా అతడు ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ చేసిండు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి కొన్ని కోరికలు కంట్రోల్ చేసుకొని లైక్ కారు కొనుక్కోవాలన్నా బైక్ కొనుక్కోవాలన్నా అతడి కంట్రోల్ చేసుకొని తన ఇన్వెస్ట్మెంట్ అనేది కొనసాగించిండు. అండ్ థర్డ్ పర్సన్ చూసుకున్నట్టయితే పూర్తిగా అతడి ఫ్యామిలీ అవసరాలు అండ్ అన్ని ఎక్స్పెండిచర్స్ అన్నీ తట్టుకొని సో అతడి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిండు అన్నట్టు. ఇక్కడ వాళ్ళు ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఎర్లీగా రిటర్న్ అండ్ ఎక్కువ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉండేది అండ్ అంత ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు. సో దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అంటే ఇది ఎక్కువ రోజులు ఎప్పుడైతే మనం హోల్డ్ చేస్తామో, అంటే మన క్యాపిటల్ ఎక్కువ రోజులు ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో మన రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదే మన షార్ట్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మన రిటర్న్ కూడా షార్ట్గానే ఉంటుంది. సో ఇది ఈ వీడియో గురించి. నాకు తెలిసి ఈ ఇన్వెస్ట్మెంట్ వీడియో అయితే పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.